హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మునగాకు కారపొడి అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి. ఈ పొడి అయితే మాత్రం చాలా ఈజీ ఫ్రెండ్స్. అసలు ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఉంది. నేనైతే చేశాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మునగాకు వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉంటాయి. మనకి వెయిట్ లాస్కి కానీ చిన్న పిల్లలకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పౌడర్ చేసి మంచిగా హనీ కలిపి పేస్ట్ లెక్క కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలు కొంచెం చేదుగా ఉంటుందని తినరు కాబట్టి ఇలా మనం కారపొడి రెసిపీలో చేసుకుంటే మంచిగా నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకుంటే పిల్లలు అయితే మంచిగా తినేస్తారు. అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ ఏదైనా కానీ. ఇక మా పిల్లలు అయితే మాత్రం దోశలో అయితే మాత్రం కొంచెం కారపొడి చల్లుకుని మంచిగా తినేస్తారు. డైలీ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ మునగాకు పొడి అనేది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకోరు. అందుకే ఇలా కారపొడి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా నేనైతే ఇది సెకండ్ టైం ట్రై చేశాను. నాకైతే బాగా నచ్చింది. ఇంట్లో అందరికీ నచ్చింది. ఇక్కడ నేనైతే రెసిపీ స్టార్ట్ చేసా, ఎండింగ్ కూడా అయిపోయింది. రెసిపీ కోసం అయితే నేనేం చెప్పట్లేదు. నాది మునగాకు పొడి అయితే మాత్రం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.